నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. పంచలింగాల గ్రామం వద్ద ఉన్న మాంటెసరీ ఒలింపస్ పాఠశాల ప్రాంగణంలో మాంటెసరీ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు దివంగత శ్రీమతి కళ్యాణమ్మ మనవరాలు శ్రీ వైష్ణవి లోహిత్ చౌదరిల వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వివాహ వేడుకలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి హాజరై నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా అనేక అరాచకాలకు పాల్పడిన సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రస్తుతం సిఐడి ఇచ్చిన నోటీసులకు స్పందించి విచారణకు హాజరు కావాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక కూల్చివేతతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విషయాల్లో సజ్జల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం సిఐడి ఇచ్చిన నోటీసులకు స్పందించి విచారణకు హాజరు కావాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తప్పుడు సలహాలు ఇచ్చి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించారని వివరించారు. ఆయన కనుసన్నల్లోనే రాష్ట్రంలో అనేక అరాచకాలు జరిగాయని వెల్లడించారు. ప్రజావేదిక కూల్చివేయటంతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుని అరెస్టు చేయడం వంటి కీలక అంశాల్లో సజ్జల పాత్ర ఎంతో ఉందని తెలిపారు. వీటన్నింటికీ సజ్జల రామకృష్ణారెడ్డి మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఒక మామూలు వ్యక్తివి నీవు పెద్ద చలాయించావే. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆట ఆడిచ్చినటువంటి దుర్మార్గుడు నీవు ఇవాళ. అందుకని నీ ఆట సాగవింగా, నీ ఆట కట్టింగా. అందుకని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజానికం ఇలా కోరుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు కూడా ఓర్పుతో సహనంతో ఎందుకున్నాడంటే ఇన్ని రోజులు 4 నెలలు అవుతా ఉంది. దుర్మార్గంగా మీ మాది దుర్మార్గంగా పోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదు. ఆలోచన వ్యక్తి గలవాడు, ముందు చూపున్న జాగ్రత్త వ్యక్తి వాడు. అటువంటి వ్యక్తి ఏ టైంలో ఏం తీసుకోవాలో డెసిషన్ తీసుకోవాలో ప్రజలందరికీ కూడా తెలుసు. అది చంద్రబాబు నాయుడు చాలా నిదానస్తుడు. నేను చంద్రబాబు నాయుడు ఇదేగిన జగన్మోహన్ రెడ్డి మాదిరి అధికారం వచ్చిందని ఏదో ప్రజావేదిక కూల్చడము, చంద్రబాబును లోపలయ్యడము, ఆధారం లేకుండా అరెస్ట్ చేయడము అలాంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. తప్పు చేసిన జగన్మోహన్ రెడ్డి కానీ, తప్పు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి దుర్మార్గులు ఆ పరిపాలన చాలామంది ఉన్నారు. వాళ్ళని ఎవరు వదిలిపెట్టద్దండి. ఇలా ఖచ్చితంగా జైలు పంపించి తగిన శాస్తి జరగకపోతే మాత్రం ప్రజలు కూడా మనల్ని కూడా క్షమించరు. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పులు ఆంధ్రప్రదేశ్లో వచ్చేటువంటి దుర్మార్గులను జైలుకు పంపాలా, శిక్ష వెయ్యాలా, ఇది ప్రజల కోరిక. ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు. రానున్న 5 సంవత్సరాల కాలంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిలో విలేకరుల సమావేశం నిర్వహించి అందుకు సంబంధించిన వివరాలను ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఒకే రోజు పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పనకు దోహదపడేలా ప్రధానమైన 6 విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పెట్టుబడులు ఎంత పెట్టారు అన్నది కాకుండా ఎంతమందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించాము అన్నదే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా జాబ్ ఫస్ట్ అనే నినాదంతో అనేక కీలక పాలసీలను రూపొందించింది. ఈ విషయాలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయా విధానాల ప్రత్యేకతలు, ఇతర కీలక నిర్ణయాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తాము రూపొందించిన 6 విధానాలు రాష్ట్ర యువత భవిష్యత్తులో పెను మార్పులు తీసుకువస్తాయని, తాము రూపొందించిన 6 విధానాల వల్ల రాష్ట్ర యువతలో భవిష్యత్తులో పెను మార్పులు తీసుకువస్తాయని ఆయన వివరించారు.
రాష్ట్ర ప్రగతిని మార్చే విధంగా ఈ విధానాలను రూపొందించామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాబోయే 5 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ఈ విధానాలను రూపొందించామని ఆయన తెలిపారు. యువతకు ఉద్యోగాల కల్పన కోసం ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నీతి, నిజాయితీ, నైతిక విలువలతో వ్యాపారం చేసి పెద్ద పెద్ద సామ్రాజ్యాలనే సృష్టించవచ్చని రతన్ టాటా నిరూపించారని ఆయన తెలిపారు. ఇలాంటి గొప్ప పారిశ్రామికవేత్త పేరుతో అమరావతిలో ప్రధాన కేంద్రంగా రతన్ టాటా ఇన్నోవేషన్ నెలకొల్పనున్నట్లు ఆయన వెల్లడించారు. దానికి అనుబంధంగా ఉత్తరాంధ్రకు విశాఖపట్నంలో, ఉభయ గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరంలో, విజయవాడ, గుంటూరు జిల్లాలకు ఎక్కడో ఒకచోట, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు తిరుపతిలో, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు అనంతపురంలో రతన్ టాటా పేరుతో ఇన్నోవేషన్ హద్దులు నెలకొల్పుతామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాల కోసం ఎదురు చూడటం కాకుండా ఉద్యోగాలు కల్పించేవాడిగా యువతను తయారు చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. ఇదే లక్ష్యంతో ఈ విధానాలను రూపొందించామని వివరించారు. సంపద సృష్టిస్తామన్నారు. తద్వారా పెరిగిన ఆదాయాన్ని పేదల కోసం ఖర్చు చేస్తామని సీఎం వివరించారు. రాష్ట్రం దారుణంగా దెబ్బతిందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో రాయలసీమ రతనాల సీమగా మారుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కంటే అక్కడే ఎక్కువ ఆదాయం లభిస్తుందని, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సీమలోని ప్రతి ఎకరాకు నీరు ఇవ్వగలుగుతామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక 5-6 మంది మినిస్టర్స్తో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఒకటి డిసైడ్ చేశాం. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ కూడా మీరు చూస్తే ఏదైతే కన్సర్న్ మినిస్టర్స్తో క్రియేట్ చేస్తున్నాం, ఆ మినిస్టర్స్ లో కూడా ఒకటి మాకు టీజీ భరత్ ఇండస్ట్రీస్, అదే మాదిరిగా గొట్టిపాటి రవికుమార్ మినిస్టర్ ఫర్ ఎనర్జీ, కందుల దుర్గేష్ మినిస్టర్ ఫర్ టూరిజం అండ్ కల్చర్, కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈ, సర్ప్ అండ్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్, ఇంకో పక్క పొంగూరు నారాయణ మినిస్టర్ ఫర్ అమరావతి అర్బన్ డెవలప్మెంట్, జనార్దన్ రెడ్డి మినిస్టర్ ఫర్ ఐ&ఐ, నారా లోకేష్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆర్టీజీ, స్కిల్ డెవలప్మెంట్, అతన్ని చైర్మన్ గా పెట్టి ఇక్కడ అందరిని మెంబర్లుగా పెట్టి ఈ సబ్ కమిటీ 20 లక్షల ఉద్యోగాలు ప్రమోట్ చేయడానికి, సాధించడానికి ఏమేం చేయాలో వాళ్ళు వర్కౌట్ చేస్తారు. ఇక్కడ మొత్తం మీరు చూస్తే ఈరోజు ఇంక్రీజ్ గ్రాస్ వాల్యూ అడిషన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ని 3.4 lakh crores ఉంది 24లో, ఇది 7.3 lakh crores తీసుకెళ్తాం. ఎంప్లాయ్మెంట్ 5 లక్షలు ఒక్క ఇండస్ట్రీస్ ద్వారా, మిగిలినటన్నీ కూడా వస్తాయి. ఒక్క ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మాత్రం 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్ 30 లక్షలు చేయాలని, ఇందులో కనీసం 5 lakh crores మినిమం హార్నెస్ చేయాలని, ఇంకో పక్కన ఎఫ్డిఐ యూఎస్డి $10 billion అట్రాక్ట్ చేయాలని, ఎక్స్పోర్ట్స్ ఇప్పటికి $20 billion నుంచి $40 billion మినిమం చేయాలని, ఇండస్ట్రియల్ పార్క్స్ మినిమం 175, ఈచ్ అసెంబ్లీ 1 or more. దట్ ఈస్ అవర్ పాలసీ. దానికి ఒక పాలసీ స్పష్టంగా తీసుకొచ్చాం, అవి కూడా ప్రారంభిస్తాం. జహరాపురంలోని దర్గా 371వ ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉరుసులో జహరాపురంతో పాటు కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు. జహరాపురంలో దర్గా 371వ ఉరుసు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఈ ఉరుసు ఉత్సవాల్లో జహరాపురంతో పాటు కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కులమతాలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో హాజరై దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం జోహరాపురంలో దర్గా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని జోహరాపురంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు వెంకటయ్య, మెహబూబ్ తదితరులు మాట్లాడుతూ జోహరాపురంలో జరిగే దర్గా ఉత్సవాల్లో ప్రజలు కుల మతాలకు అతీతంగా పాల్గొంటారన్నారు. ఈ దర్గా ఉరుసు ఉత్సవాలలో పాల్గొనే ప్రతి ఒక్కరికి అంతా మంచి జరుగుతుందని వెల్లడించారు. మా జోరాపం గ్రామనందు 371వ ఉరుసు జరుగుతున్నది. ఈ ఉరుసుకి అన్ని మతాల వారు, అన్ని కులాల వారు సంతోషంగా పండగ జరుపుకుంటారు. అదేవిధంగా పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ జనాలు వచ్చి చుట్టుపక్కల ఊర్ల నుంచి
చాలా మంది వస్తున్నారు. जोलमपुर में हर साल उर्स बहुत अच्छा होता। लोग हिंदू मुस्लिम बहुत जने मिलको करते गाँव में। बहुत से करूल के अंदर जितने भी लोग हैं बहुत ये एक ईद के सरका चलता 3 दिन हो। मेरे सबसे बहुत बड़ी बात क्या है, अल्लाह का लाख लाख शुक्र है। ये ऐसा ही हर साल हिंदू मुस्लिम सब मिलके करेंगे, क्योंकि हर मिलके करने से अच्छा है। पूरा करूल आता है इधर 3 दिन तो ईद चलता। मेरी एक ही गुजारिश है कि अल्लाह ताला हर साल हिंदू मुस्लिम मिलके करेंगे ईद के सरका, एक जैसे भाई के सरका होंगे। మన జోలాపురం గ్రామంలో ప్రతి ఒక్కరు పిల్ల తల్లులు బాగా 3 రోజులు ఈ ఉరుసు బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు టౌన్లో నుండి కానీ పల్లెటూరులో కానీ ప్రతి ఒక్కరు వచ్చి ఆ అల్లపాకృష్ణ ధరలో ప్రతి ఒక్కరు దర్శనం చేసుకొని ఈరోజు ఎందుకంటే క్రీస్తులు కనుక ప్రతి ఒక్కరు ఆయన దర్శించుకొని బాగా ఊరు గ్రామము బాగుండాలని మేము కోరుకుంటూ మా జలాపురం గ్రామంలో బాగా ఉరుసు 3 రోజులు బాగా భారీగా జరుగుతుంది. దానికి అందరూ పెద్ద మనుషులు అందరూ బాగా సహకరించి అందరూ కలిసి చేస్తున్నారు. ఆది కావ్యం రామాయణాన్ని మానవాళికి అందించిన మహానుభావుడు వాల్మీకి మహర్షి అని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు. ఈ మేరకు నగరంలోని సునైన ఆడిటోరియంలో జరిగిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేటు సునయన ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేటగాడైన రత్నాకరుని నుండి మహర్షి వాల్మీకిగా మారిన తీరును వివరించారు. వారి జీవిత చరిత్ర ఆధారంగా ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదని తెలుస్తుందన్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని లోకానికి చాటి చెప్పారని, రామాయణ మహాకావ్యం ద్వారా ధర్మబద్ధంగా ఎలా జీవించాలి అని మానవాళికి మార్గదర్శనం చేసిన ఆదికవి మహర్షి వాల్మీకి అని కలెక్టర్ కొనియాడారు. వారిని గురువుగా ఆదర్శంగా తీసుకుని మనం కూడా ఇతరులకు సాయం చేసే తత్వాన్ని అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు. మన కుటుంబ పోషణతో పాటు అవసరం ఉన్నవారిని ఆదుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పలు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాల్మీకులను ఎస్టీలుగా పరిగణించాలని, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని తదితర విషయాలను ప్రస్తావించారని, జిల్లా స్థాయిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తమ పరిధిలో చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని అనంతరం పత్తికొండ శాసనసభ్యులు కెఈ శ్యాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారికంగా జరుపుకోవటం సంతోషదాయకమని తెలిపారు. మహర్షి వాల్మీకి రామాయణం ద్వారా నిర్దేశించిన ధర్మ మార్గంలో నడవాలని తెలిపారు. వాల్మీకుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అనంతరం జిల్లా హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్ రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ మహేష్ నాయుడు, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, నాయకులు కప్పట్రాల బొజ్జమ్మ, కుబేరస్వామి, సత్రం రామకృష్ణ, నకలమిట శ్రీనివాసులు, గడ్డం రామకృష్ణ, వినోద్ కుమార్లు తదితరులు మాట్లాడుతూ వాల్మీకులు చైతన్యం పొంది బాగా చదువుకొని అభివృద్ధి సాధించాలని, వాల్మీకులను ఎస్టీలుగా పరిగణించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అనంతరం అంతర్జాతీయ పారా ఒలింపిక్స్ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన రామాంజనేయులు, నేషనల్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వీరేష్ను జిల్లా కలెక్టర్, పత్తికొండ శాసనసభ్యులు తదితరులు సత్కరించారు. అంతకుముందు గౌరీగోపాల్ హాస్పిటల్ సర్కిల్ వద్ద ఉన్న మహర్షి వాల్మీకి విగ్రహానికి జిల్లా కలెక్టర్, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, బీసీ సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రామాయణానికి ఆది కవిగా, ఆది కావ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆది కావ్యం, ఆది కవిగా వాల్మీకి గారి జయంతిని మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. ఇది బ్రీఫ్గా మనకున్నటువంటి నిర్దేశించిన విషయాలు ఆయన గురించి. సో దీంట్లో ఓవరాల్గా ఇది చూస్తే, ఆ జీవిత చరిత్రను మనం చూస్తే ఒక 2 విషయాలు. ఒకటి, మనిషి ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సెకండ్ పాయింట్, తెలుసుకున్న తర్వాత నీకు కృషి ఉంటే ఆ కృషి వల్ల నువ్వు ఖచ్చితంగా, ఇప్పుడు మిగతా వ్యక్తులు చెప్పారు, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ఋషులు కావాలంటే ఏంటి? ఇతరులకు ఒక గురువుగా, ఇతరులకు ఒక ఆదర్శంగా నిలబడి ఇతరుల కోసం పాటుపడుతూ వాళ్ళందరికీ
ఒక ధర్మ మార్గంలో తీసుకురావడం, ఇది ఋషులు కానీ గురువులు కానీ చేసేటువంటి కార్యక్రమం. సో ఇప్పుడు ఈ ఓవరాల్గా ఒక 2 hours పాటు అందరూ చెప్పిన దాంట్లో మెయిన్ అంశము ఎస్టీగా గుర్తించాలనేటువంటి అంశం. సో ఇది ఆల్రెడీ కొంతవరకు ముందుకెళ్ళినట్టుగా మనకు తెలుస్తుంది. చెప్పిన దాన్ని బట్టి డెఫినెట్గా ఇది గవర్నమెంట్ దృష్టికి, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ సమస్య డెఫినెట్గా పరిష్కరించే దిశగా ఖచ్చితంగా నా తరపు నుంచి లేదా జిల్లా తరపు నుంచి ఆ ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపిస్తాం. వాల్మీకి మహర్షి రామాయణం ద్వారా మనకందరికీ మన కుటుంబ విలువలు, మన సంసారాలు, అన్నదమ్ములు గురించి తెలియజేయడం జరిగింది. ఈ హిందూ సమాజానికి వాల్మీకులకు ఒక్కటే కాదు దేవుడు, వాల్మీకి మహర్షి సమస్త హిందువులందరికీ అన్ని కులాలకు సంబంధించిన వాడు వాల్మీకి మహర్షి. వాల్మీకులు ఎస్సీలు గాను ఎస్టీలు గాను ఉన్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే బీసీఏలుగా గుర్తిస్తున్నారు. ఇదే రాష్ట్రంలో కూడా ఈ 5 జిల్లాల్లో అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళము, విజయనగరము, ఆ 5 జిల్లాల్లో మాత్రము ఎస్టీలుగా గుర్తించారు. అంటే ఇది రాజ్యాంగ ఉల్లంఘన. ఈ వాల్మీకులను కంపల్సరీ ఎస్టీ ఇస్తే మేమంతా సంతోషిస్తాం. మా కులం కూడా మా నిరుద్యోగులుగా ఎంతోమంది ఉన్నారు. వారంతా కూడా ఈరోజు ఎస్టీ హోదా వల్ల వాళ్ళకి ఉద్యోగాలు, అదేవిధంగా రాజకీయం కూడా ఎదుగుతారని మేమంతా ఆకాంక్షిస్తున్నాం. మహర్షి వాల్మీకి జయంతి శుభాకాంక్షలు. ప్రభుత్వము అధికారపూర్వకంగా జరుగుతున్నందుకు గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మరియు లోకేష్ బాబు గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి అనంతపురంలో జరుగుతుంది. ప్రస్తుతము కర్నూలు కలెక్టర్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ అధికారపూర్వకంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కులాన్ని ఆదరించి, అభిమానించి ఓట్లు చాలా మొత్తము అన్ని జిల్లాల తరఫున కూడా శ్రీ గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పడం జరిగినది. ఎన్డీఏ ప్రభుత్వం మీదనే, ఎన్డీఏ ప్రభుత్వానికి మనం కేంద్రంలో సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఖచ్చితంగా ఎస్టీలో చేర్చడానికి ఆస్కారం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం విధానం నేపథ్యంలో జిల్లాలో ఎట్టకేలకు నూతన మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ దుకాణాల్లో తమకు ఇష్టమైన అన్ని బ్రాండ్లు అందుబాటులోకి రావడంతో మద్యం ప్రియులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీ నేపథ్యంలో ఎట్టకేలకు నగరంలో నూతన మద్యం షాపులు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ సమయాల్లో అధిక ధరలతో నాసిరకం మద్యం తాగి నానా ఇబ్బందులు పడ్డ మద్యం ప్రియులు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నూతన మద్యం పాలసీ నేపథ్యంలో కొత్తగా అన్ని రకాల బ్రాండ్లతో కూడిన మద్యం దుకాణాలు ప్రారంభం కావడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. నూతన మద్యం పాలసీకి సంబంధించి నూతన మద్యం దుకాణాల అధికారులు లాటరీ విధానంలో కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ప్రాంతాలలో టెండర్లలో మద్యం దుకాణాలను దక్కించుకున్న యజమానులు ఎట్టకేలకు నూతన మద్యం దుకాణాలను ప్రారంభించారు. ఇందులో అన్ని రకాల మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచడంతో మద్యం ప్రియులు దుకాణాల వద్ద సందడి చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 99 మద్యం దుకాణాలను లాటరీ విధానంలో అధికారులు కేటాయించారు. ఇందులో 10 దుకాణాలను మహిళలు దక్కించుకున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో తాము కోరిన మద్యం బ్రాండ్లు లేక నానా ఇబ్బందులు పడిన మద్యం ప్రియులు నూతన మద్యం షాపుల్లో తమకు నచ్చిన బ్రాండ్లు అందుబాటులోకి రావటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.